దేహాన్ని దేవుడు అనుగ్రహించింది దేవుని మనం మహిమపరచడానికి, ఈ లోకాన్ని మనము సిగ్గుపరచడానికి, దేహాన్ని సిగ్గుపరచడానికి సహోదరుడా. అందుకే దేవుడు మనం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. నా మటుకైతే ఇది ఎంతో ఉన్నతమైనది ఒక నాట్యం అనేది. ఎందుకంటే దేవుడు ఆ విధంగా మనం చూస్తాం. పరిశుద్ధురాలైన ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను మరియమ్మ ఇంటికి వచ్చినప్పుడు, మరియమ్మ యోహాన్ ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందమ్మా, శిష్యువు గంతులు వేసి నిజంగా ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, మనలో ఉన్న ఆత్మదేవుడు మనల్ని ఒక శిష్యువులుగా చూడాలని ఆశపడుతున్నాం. పిచ్చోళ్ళే కాదమ్మా, ఈ వెరితనమే కాకుండా మనలో ఆత్మ శిష్యువుగా ఉండాలి. దేవుని నామటి జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే మనలో ఉన్న ఈ శిష్యువు ఎప్పుడైతే గంతులు వేస్తున్నారో, పరలోకంలో దేవదూతలు కూడా గంతులు వేస్తారు. ఆమేన్. నా సహోదరి యొక్క కూడా అక్కడ గంతులు వేస్తుంది. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉండేది. ఎందుకంటే చెప్పే దాంట్లో చాలా సంతోషం అనిపిస్తుంది కూడా. దట్ వీ కెనాట్ ఎక్స్ప్రెస్. ఎందుకంటే ఇది ఆత్మ, లోపల ఉన్న ఆత్మ అక్కడున్న ఆత్మని సంధిస్తున్నది. గమనించి వారి ఆత్మతో మన ఆత్మని సంధించినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఒక నాట్యం అనేది అక్కడ కనబడుతుంది. గంతులు ఇక్కడ ఏదో మనం ఈ లోకంలో చూపించుకోవడానికి కాదు, లేకపోతే ఇంకేదో మనము ప్రైజులు మనం పొందుకుందని కాదు, ఎవరో మనల్ని చూడటానికి కాదు, ఎవరో మనల్ని మెచ్చుకోవటం కాదు. గమనించి ఏంటంటే వారిలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న ఆత్మ కలిసి గంతులు వేయాలని దేవుని చిత్తం. దేవుని వాక్యం ఎన్నో సత్యాలు ఉన్నాయి. ఆ గంతులు అనే మాట ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే నీ జీవితంలో అది ఆ యొక్క ఉద్దేశాన్ని మనము గుర్తించుకోవాలి. ఏంటంటే మనము నావికుడుగా ప్రభువుని మనం చూడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నావికునిగా మనము ఎప్పుడైతే ప్రభువుని మనం చూస్తూ ఉంటామో, ఆ సముద్రంలో మనం కనపడే ఏంటమ్మా ఏంటి అక్కడ ఓన్లీ ఆటుపోట్లు, తుఫాన్లు, తర్వాత ఇంకేం కనబడుతుంది, నావికుడు కనబడతాడు అమ్మా, తుఫాన్లు, పెనుగాలులు. లోకం మొత్తం ఎక్కడా కనబడదు. లోకం కనబడుతుందంటే మనం రాంగ్ స్టేట్లో మనం నావలో లేము కనుకనే అవన్నీ కనబడుతున్నాయి అనే సంగతి జ్ఞాపకం చేసుకున్నాం. నావికుడు అనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మన జీవితంలో కూడా ప్రతి దాంట్లో కూడా హీ ఈజ్ లీడింగ్ అస్. ఎవరమ్మా, ఆయన నడిపిస్తుంటే మనం పోతున్నాం. ఈరోజు మనము నాట్యం చేసినా, ఈరోజు మనం పాట పాడినా, మనము ఇదంతా ఇట్స్ ఏ లీడింగ్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. గమనించి పరలోకంలో ప్రవేశించటకు మనల్ని దేవుడు ఆయన సియోను పాటలు, సంతోషం పాటలు, గంతులు వేస్తూ పరలోకంలో ప్రవేశించాడు. ఎట్లమ్మా, మనలో ఆ మాట చాలా ముఖ్యమైనది. గంతులు వేస్తూ మనం పరలోకంలో ప్రవేశించాము. నడుచుకుంటా ఏదో ఆరాముగా నడవటం కాదమ్మా, గంతులు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మీయ జీవితంలో అటువంటి ఒక శక్తిని కలిగి, ఆ ఉత్సాహాన్ని కలిగి, ఆ ఆసక్తిని మనము ప్రదర్శించాల్సిన వారు ఇచ్చినాం సహోదరుడు. అందుకే దేవుడు చక్కటి ఒక సమయాన్ని దయచేసి ఉంటున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామం బట్టి వందనాలు. ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్లో మనం చూస్తే కూడా వాక్యము మనం తెలుసు, వింటమా, అది విరిచేదిగా ఉంటుంది. ఏంటమ్మా, ఇట్ బ్రేక్స్. మనకు తెలుసమ్మా, కీర్తన గ్రంథంలో మనం తీసుకుంటాం. కీర్తన గ్రంథము ఆయన యెహోవా స్వరం నుంచి మాట్లాడుతున్న మాటల్లో 25వ అధ్యాయము, 29వ అధ్యాయము. కూర్చో యెహోవా స్వరం బలమైనది, ప్రభావమైనది.
ముందు యెహోవా 5వ వచనం. అదే ఈయన దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. ఏంటమ్మా? ఈ బ్రేక్స్. ఈరోజు సహోదరుడు నీ హృదయం ఎలా ఉన్నది? ఆయన స్వరము ఏమవుతుందమ్మా? అది దేవదారు వృక్షాల్ని విరిచేది. వాక్యం గమనించింది. ఈరోజు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. విరువబడిన జీవితమే లేకపోతే విరువబడిన జీవితం లేకపోతే విడవబడతాం. ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ బ్రేకింగ్ యూ, బ్రేక్ అనేది జ్ఞాపకం చేస్తున్నాం. ఏమన్నా విరుచుట అంటేనమ్మా 3 భాగాలు. విరవబడిన, విరవబడుచున్న, విరవబడే. ఎప్పుడైనా 3 యాంగిల్స్తో మనం చూసుకోవాల్సింది. విరవబడిన అంటే ఎప్పుడుదో నువ్వు చూపిస్తే సోదరుడు అది చింతకాయ పులుసు ఏమంటారు అది తెలియదు, కానీ అయ్యా దట్ ఈజ్ వేస్ట్. అక్కడికి ఎప్పుడుదో సంబంధం లేదు. విరవబడింది ఎందుకంటే విరవబడుచు ఉన్నప్పుడే ఆ విరవబడిన దానికి అర్థం ఉన్నది. విరవబడుచున్న జీవితం ఉన్నదా ఈ దిన జీవితంలో? ఎవ్రీ డే ఎవ్రీ టైం వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన వాళ్ళు వచ్చినాం. విరవబడిన జీవితం ఉందా లేదా? విరవబడాలి సహోదరుడా. మనలో ఉన్న గర్వము విరవబడాలి. మనలో ఉన్న స్వార్థము విరవబడాలి సహోదరుడా. ఇవన్నీ కూడా విరిచివేయబడుతున్న ఒక జీవితం జీవించాలి. ఈ బ్రేక్స్ అంతే. ఆయన స్వరము బ్రేక్ చేస్తుంది. ఈరోజు బ్రేక్ చేయట్లేదంటే ఏది బ్రేక్ కావట్లంటే సహోదరుడా నీ జీవితంలో సంథింగ్ ఇస్ రాంగ్. సరి చేసుకోవాల్సిన వాళ్ళు పాపాన్ని ఒప్పుకోవట్లేదేమో బహుశా. అదే జ్ఞాపకం చేస్తుంది. ఏంటమ్మా? పాపాన్ని మనం ఒప్పుకోవటం లేదు. సహోదరులతో మనం దేవుని సన్నిధిలో మనం ఎన్నో దేవుడి మొత్తం ఎందుకు మాట్లాడుతున్నాడమ్మా? వై ఈజ్ గాడ్ స్పీకింగ్ టు అస్? వై ఈజ్ గాడ్ స్పీకింగ్ టు అస్? పాపాలు చేయలేదా గత మూడు రోజులుగా ఎవరు పాపం చేయలేదా? పాపం ఎప్పుడు ఒప్పుకున్నారా? ఎవరైనా ఒప్పుకున్నారా? మీరే ఆలోచించారు సోదరులు. దేవుని స్తోత్రం ఒప్పుకున్న వాళ్ళని బట్టి దేవునికి వందనాలు కాదనట్లేదు. ఇంకా నువ్వు అదే మొండి వైఖరిలో ఉంటావు. సోదరుడా నువ్వు ఇప్పుడు విరవబడకపోతే ఎప్పుడు విరవబడవు. ఏమంటారు? మొక్క వంగంది ఏదో అంటే కర్రను కూడా ఎప్పుడు ఇస్తారమ్మా? ఎట్లా ఇస్తారు? చిన్నప్పుడే అంటే పుల్లగా ఉన్నప్పుడు దాన్ని ఎరవలేస్తాం, కానీ పెద్దగా అయితే ఎరుస్తామమ్మా. దాన్ని గొడ్డలి పెట్టడానికినా ఇక పెద్ద పని. ఈరోజు మన జీవితంలో జాగ్రత్త. లేత కొమ్మగా ఉన్నాం మనం. దేవుని నామమున జ్ఞాపకం చేస్తున్నాం. విరవబడుతున్నామంటే లేతగా ఉన్నట్లు. విరవబడట్లేదంటే రాడు తీయలేవు. నువ్వు విరవబడట్లేదంటే ఏంటమ్మా? రాడు అంతే. ఏంటంటే ఆల్రెడీ హార్డ్ అయిపోయాడు. యు హావ్ బికమ్ ఏ స్టోన్. యు హావ్ బికమ్ ఏ అదంటే అన్బ్రేకబుల్ ఒక మెటీరియల్గా తయారైపోయింది. సోదరా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టుడే దెన్ ఇట్ విల్ నెవర్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు ఈ క్షణంలో నువ్వు దాన్ని అర్థం చేసుకోకపోతే నీ జీవితం ఎప్పుడూ అర్థం చేసుకోవాలి. విరవబడే జీవితం కావాలని దేవుడితో ఆయన స్వరం వేస్ట్ లేకపోతే దేవదారు వృక్షాలని ఆయన ఆ విధంగా ఆయన స్వరం విరుస్తుందంటే నీ యొక్క జీవితాన్ని విరవట్లేదు, నీ ఆలోచనని విరవట్లేదు, నీ స్వార్థాన్ని విరవట్లేదు సహోదరుడా. ఏమవుతుంది? చెప్పుకుంటూ పోతే ఎన్నో సంగతులు ఉందమ్మా. కాబట్టి దేవుడు నామని జ్ఞాపకం చేస్తున్నాం. వినటానికే ప్రాముఖ్యత ఇవ్వద్దు. జీవితంలో జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఆయన పర్వతాన్ని ఆయన స్థిరపరిచే దేవుడు అంటున్నాడు. దేన్నమ్మా? పర్వతాన్ని స్థిరపరుస్తాడు. అంటే మన జీవితంలో ఏంటంటే మనం పర్వతాన్ని మనం కట్టుకోవాల్సిన వాళ్ళు అంటున్నాం. అవి కొండలను నూర్పు చేయటం కాదమ్మా. ఇక్కడ ఏంటి? మన విశ్వాసం అనేది పర్వతంగా మారిపోతూ ఉండాలి. ఎక్కడ చూపించినా పర్వతంగా చూపించు, కొద్దిగా చూపించద్దు. ప్రేమ చూపించినా పర్వతమైనదిగా చూపించు. ప్రేమ చూపించినా పర్వతంగా చూపించు. పరిశుద్ధత చూపించినా పర్వతంగా చూపించు. నాట్ ఆర్డినరీ ఒక రాయిగా, కొండగా, బండగా చూపిస్తే కుదరదమ్మా. యెరూషలేము చుట్టూ ఏమున్నాయమ్మా? పర్వతాలు ఉన్నాయి. గమనించి. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా అంటాడు. గమనించి. ఈరోజు సహోదరుడా దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నా. పర్వతాల చుట్టూ మన శరీరక్తాల చుట్టూ ఏముండాలమ్మా? పర్వతాలు ఉండాలి.
నీ విశ్వాసం, ఈ దిన జీవితంలో నువ్వు జీవించిన జీవితము, విలువబడిన జీవితం ఎలా ఉన్నది? ప్రశ్నించుకోవాల్సిన వారు ఉంటున్నాం, పరీక్షించుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఇంకా మనం ఆ అర్థంతరమైన అయోగ్యమైన జీవితాన్ని మనం జీవిస్తే అర్థం లేదు సహోదరుడా. వీ హ్యావ్ టు టేక్ ఫుల్ డిసిషన్స్ మన జీవితంలో. ఆ నిర్ణయాలు తీసుకోకపోతే మనం ముందుకు సాగలేము. విలువబడిన జీవితం మనం జీవిస్తున్నామా? దాని తర్వాత బలమైనది, తర్వాత విరుచును, ముక్కలుగా విరుచును, గంతులు వేయినట్లు, దూడ వలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. దేవుని నామం బట్టి ఏంటమ్మా ఏమన్నాడు? గంతులు వేయునట్లు. అదే మాట, గంతులు వేయునట్లు. ఈరోజు గంతులు వేస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఆయన స్వరాన్ని నువ్వు వింటున్నావు. దేవుని వాక్యం సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను అనే మాట ఎట్లయితే ఉన్నదో సహోదరుడా, దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటున్నావు అంటే గంతులు అనేది కంపల్సరీ. అనుకోకుండా నీ ఆత్మ నీ శరీరాన్ని ఓవర్టేక్ చేసేస్తుంది, గమనించి. లేకపోతే నీ ఆత్మను ఏం చేస్తున్నావు? సబ్సైడ్ చేసేస్తున్నావు, మొట్టిగా వేస్తే కిందికి వేస్తున్నావు. చాలా బలహీనమైనది. చూస్తాం చిన్నపిల్లలు కొద్దిగా అంటే వాళ్ళు అడుగుపోతాం. చిన్నపిల్లలు ఎంత కొద్దిగా అంటే ఏమంటారమ్మా అడిగిపోతారు, అడగరు. నేను ఎప్పుడు చూస్తాను పిల్లల్ని మొహం మార్చేసుకుంటారు. వీరు సహోదరుడు పరిశుద్ధాత్మ దేవుడు అంతే ఉన్న నీ లోపల వెరీ డెడికేట్. నువ్వు అనుకుంటున్నావు గొప్పతనం, యూ ఆర్ ఫీలింగ్ గ్రేట్ సహోదరుడా. నువ్వు నువ్వేం చేస్తున్నావు? ఆయన స్వరాన్ని గంతులు వేయకుండా ఆపేస్తున్నావు సహోదరుడు. జరిగేది ఏంటమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ముట్టిగా వేసి ఆయన అక్కడ కూర్చోబెడుతున్నావు. ఎంత బాధకరమైన విషయం జ్ఞాపకం చేసుకుని. అంటే ఆయన స్వరం నువ్వు వినట్లేదా? నిజంగా స్వరం వింటే మరి ఆ గంతులు ఎందుకు వేయలేకపోతున్నావు? గంతులు వేయాలమ్మా. దేవుని నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. గంతులు వేయండి, గంతులు వేయడానికి ప్రోత్సహించండి. ఏదైనా ఒకటి దేవుని నామం బట్టి జ్ఞాపకం చేయడమా. కానీ